నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్. అమెరికా రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపిది. దశాబ్దాలుగా అమెరికా ఎన్నికలు అనంటే కేవలం అవి ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాలు, లేకపోతే సరిహద్దు భద్రత ఇలాంటి సాంప్రదాయ అంశాల చుట్టూ మాత్రమే జరుగుతూ ఉండేవి. అయితే మొన్న ప్రైమరీ ఎన్నికల్లో మాత్రం ఈ పరిస్థితి అనూహ్యంగా మారింది. ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీకి గుండెకాయ లాంటి డేటా సెంటర్లు ఇప్పుడు సామాన్య మానవుడి మనుగడకి ప్రధాన సవాలుగా పరిణమించాయనే గళం అక్కడ తీవ్రమైందిట. టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ దాని వెనుక ఉన్న పర్యావరణ, ఆర్థిక వ్యయం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ఈ ప్రజా నిరసనను సరిగానే అంచనా వేసిన ప్రగతిశీల నాయకులు డేటా సెంటర్ల విచక్షణారహిత విస్తరణను నియంత్రించడమే తమ ప్రధాన ఎజెండాగా మార్చుకుని ఎన్నికల్లో అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. సో ఈ వీడియోలో ఆ పూర్తి వివరాలంటూ తెలుసుకుందాం. ఒక రాజకీయ విప్లవానికి కేంద్ర బిందువుగా నిలిచారు ప్రగతిశీల నాయకుడైన అబ్దుల్ ఎల్ సయ్యద్. మిచిగాన్ డెమోక్రటిక్ సెనేట్ రేస్లో బలమైన ప్రత్యర్థిగా భావించిన హెలీ స్టీవెన్స్పై ఆయన సాధించిన విజయం అనేది అక్కడి రాజకీయ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరిచిందిట. ఎల్ సయ్యద్ విజయం వెనుక ఉన్న ఏకైక ప్రాథమిక అంశం ఏంటి? డేటా సెంటర్ల స్థాపనపై ఆయన తీసుకున్న కఠిన వైఖరి. ఈ భారీ డేటా సెంటర్లు స్థానిక ప్రాంతాల్లో కట్టడం వల్ల పవర్ గ్రిడ్లపై అపారమైన భారం పడుతోంది. తద్వారా సామాన్య పౌరుల విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతున్నాయని స్పష్టంగా చెప్పగలిగారు ఆయన. అంతేకాకుండా ఈ సర్వర్స్ని చల్లబరిచేందుకు రోజు లక్షలాది లీటర్ల మంచినీటిని తోడేస్తూ ఉండడంతో భూగర్భ జలాలు కూడా దారుణంగా అడుగంటిపోతున్నాయని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ స్థాయిలో సమగ్రమైన చట్టాలు రూపొందించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త డేటా సెంటర్ల నిర్మాణాలపై పూర్తి స్థాయి మారటోరియం లేదా తాత్కాలిక నిషేధం విధించాలని అక్కడ అమెరికాలో ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నినాదానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అంతేకాదు, ఈ ప్రజా నిరసన గాలి ఒక్క మిచిగాన్కే పరిమితం కాలేదు. కాన్సాస్ నుండి మిస్సోరీ వరకు అమెరికాలోని అనేక కీలక రాష్ట్రాలకు కూడా విస్తరించిందిట. ప్రగతిశీల సన్ రైజ్ మూవ్మెంట్తో పాటు ఆ పార్టీ వ్యవస్థాపకుడైన విలియం లారెన్స్ మిచిగాన్ 7th డిస్ట్రిక్ట్లో విజయం సాధించారు. కాన్సాస్ గవర్నర్ రేస్లో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి సిండీ హోల్డర్ కూడా డేటా సెంటర్ల నియంత్రణను తన ప్రధాన ఎన్నికల హామీగా కూడా ప్రతిపాదించుకున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ను ప్రాసెస్ చేయడానికి భారీ స్థాయిలో సర్వర్లు నిరంతరం పనిచేయాల్సి రావడం వల్ల సాధారణ పట్టణాల వినియోగం కంటే 10 రెట్లు అదనంగా ఎక్కువ విద్యుత్, నీరు అక్కడ అవసరమవుతున్నాయని, విద్యుత్ సంస్థలు ఈ పెరిగిన డిమాండ్ను తట్టుకోవడానికి చేసే మౌలిక సదుపాయాల వ్యయం గురించి సాధారణ గృహ వినియోగదారుల జేబులకే చిల్లు పడుతోందిట. అయితే ఈ ఊహించని పరిణామాలన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీలో స్పష్టమైన సైద్ధాంతిక వ్యత్యాసాలను బయటపెట్టాయి. ప్రస్తుతం పార్టీ ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయింది. ఓవైపేమో ఆర్థిక అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులు డేటా సెంటర్లు భారీ పెట్టుబడులను తీసుకొస్తాయి, పన్నుల రూపంలో స్థానిక ఆర్థిక వ్యవస్థకు కానీ సాంకేతిక ప్రగతికి కానీ ఊతమిస్తాయని వాళ్ళు వాదిస్తున్నారు. ఇటు మరోవైపు ప్రగతిశీల పర్యావరణ వర్గం మాత్రం సాంకేతిక ప్రగతి అంటే స్థానిక పర్యావరణాన్ని, మంచినీటి వనరులను, ప్రజల జీవన ప్రమాణాలను దానికోసం బలిపెట్టకూడదు అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాయట. టెక్ కంపెనీల నుంచి వచ్చే పన్ను ఆదాయం కంటే కూడా తమ ప్రాథమిక అవసరాలైన నీరు, విద్యుత్, అదేవిధంగా పర్యావరణ భద్రత ముఖ్యమని ఓటర్లు ఇక్కడ తమ తీర్పు ద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి అగ్రరాజ్యాలే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది వాటి గురించి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలే డేటా సెంటర్ల విచక్షణారహిత వ్యాప్తి వల్ల మానవ మనుగడతో పాటుగా పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లుతోందని భావించి ప్రస్తుతం పునరాలోచనలో పడుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, కఠినమైన పర్యావరణ పరిరక్షణ నిబంధనలు లేకుండా మనం భారీ డేటా సెంటర్లను ఆహ్వానించడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంశం ఏఐ పరిశ్రమ భవిష్యత్తును, అదేవిధంగా ప్రభుత్వ విధానాలను ఏ దిశగా మలుపు తిప్పుతుంది అనేది మాత్రం చూడాలి. ఒక్క మాట మాత్రం చెప్పుకోవాలి. ఎందుకనంటే అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాలే డేటా సెంటర్లు అనేవి
మానవ మనుగడను ప్రశ్నిస్తున్నప్పుడు మనం మాత్రం ఇక్కడ ఆర్భాటంగా వాటిని మౌనంగా ఆహ్వానించటం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించాలి కదా.